విజన్ అంటే రేపటి గురించి ఆలోచించడం కాదు, రేపటి తరం కోసం ఈ రోజే నిర్ణయాలు తీసుకోవడం. విజన్ అంటే మాటల్లో చెప్పడం కాదు, చేసిన అభివృద్ధి కళ్లకు కనిపించడం, వాటి గురించి ప్రపంచమే మాట్లాడుకోవడం. విజన్ అంటే గ్రాఫిక్స్లతో బొమ్మలు చూపించడం కాదు, వాస్తవ రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దడం, అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడడం. కేవలం 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో 2 ఏళ్లు కరోనా కష్టకాలం పోను, మిగిలిన 3 ఏళ్లలో సంక్షేమాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, నాడు నేడు స్కూళ్లు, ఇంగ్లీష్ మీడియం, స్థానికులకే 75% ఉద్యోగాలు వంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా సుపరిపాలన అందించారు వైఎస్ జగన్. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమే కాదు, ఆ రాష్ట్రాలు వాటిని అమలు చేశాయి కూడా. మరి ఇది కదా విజన్ అంటే. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ జగన్ తీసుకొచ్చిన అద్భుతమే సచివాలయ వ్యవస్థ. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించిన ఈ వ్యవస్థకు పరిపాలన రికార్డుల్లో ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ఇన్నేళ్లు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యని సాహసం జగన్ చేశారు. ఇప్పటి వరకు ఒకేసారి 1,26,000 ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వలేదు. అది ఒక్క జగన్ ప్రభుత్వానికే సాధ్యమైంది. స్థానిక స్వపరిపాలన, ప్రజల వద్దకు పాలన, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వంటి కలకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన రూపమిచ్చిన నాయకుడిగా వైఎస్ జగన్ ఎప్పటికీ చరిత్రలో ఉంటారు. ప్రతి 2,000 మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి 10 ఉద్యోగులను అందులో నియమించి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఇంటి ముంగటికే సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల నుంచి పరిపాలనని ప్రజలకి గడప దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ఆలోచనను అనుసరించిన కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు గ్రామ సచివాలయ వ్యవస్థను ఆయా రాష్ట్రాల్లో అమలు చేశాయి. అంతేకాదు, లక్షల ఉద్యోగాలిచ్చి కూడా జగన్ ఎక్కడా చెప్పుకోలేదు కూడా. రాజకీయాలే చెయ్యాలనుకుంటే ఏటా కొన్ని పోస్టులు విడుదల చేసి ఇన్ని ఉద్యోగాలిచ్చామని చెప్పుకునేవారు. కానీ జగన్ అలా చెయ్యలేదు. గ్రామ సచివాలయాల ద్వారా నిస్వార్థంగా వేగవంతమైన సేవలందించిన జగన్ విజన్ దేశం మొత్తానికి రోల్ మోడల్ గా నిలిచింది. ఇది కదా విజన్ అంటే. తండ్రి వైఎస్ఆర్తో పాటు ఆయన అత్తమామలు కూడా డాక్టర్లే. తనకు అనారోగ్యం చేస్తే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు. మరి జనం పరిస్థితి ఏంటి అని జగన్ చేసిన ఆలోచనలో నుంచి పుట్టిందే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించిన జగన్ ప్రభుత్వం 48,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడమే కాదు, ఇంటి వద్దకే డాక్టర్ను పంపించి అన్ని రకాల వైద్య సేవలను ఇంటి దగ్గరే అందించారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయని ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇది కదా విజన్ అంటే. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, కొత్త సంస్కరణలు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను దూసుకుపోయేలా చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఎప్పుడూ చెప్తా ఉంటా, ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అని. కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్నే మార్చేస్తుంది అని చెప్పి. నాడు నేడు ద్వారా దశల వారీగా
45,000 స్కూళ్లు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, ఐబి, 8వ తరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీతో పాటు నాడు నేడు ద్వారా 9 అంశాలతో కూడిన వసతులు కల్పించి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు. అప్పటి వరకు కళలేని క్లాసులు, కూలిపోయిన పైకప్పులు, కనిపించని చిన్నారులు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇదే అని ఫిక్స్ అయిన జనాల్లో కొత్త ఆలోచన క్రియేట్ చేశారు జగన్. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్ను పెంచి పోషించారు. విద్యా వ్యవస్థ బాగు కోసం 5 ఏళ్ల పాటు జగన్ చాలా కష్టపడ్డారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కృషి చేశారు. Is about a group of underprivileged students, some of them the children of day laborers belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. ఏపీ పల్లెల బిడ్డలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? జగన్ చేసి చూపించారు. దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. నాడు నేడుతో బడులకు కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం జగన్ సర్కార్ 73,000 కోట్లు ఖర్చు చేసింది. అభివృద్ధి, సంక్షేమం అంటే గ్రాఫిక్స్ కాదు, ఇది అని క్షేత్రస్థాయిలో చూపించారు జగన్. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ను పరిచయం చేయాలనే ఆలోచన చేశారు. విద్యా వ్యవస్థలు జగన్ తీసుకున్న సంస్కరణలను మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఫాలో అయ్యాయి. ఇక డిజిటల్ టెక్నాలజీని విద్యార్థులకు చేరువ చేయాలని విద్యార్థులకు ట్యాబులు అందించిన రికార్డ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్ కే దక్కింది. జనాలకు కావాల్సింది ఏదైనా జనం వద్దకే. ఇదే ఆలోచనతో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభించారు జగన్. బియ్యం నుంచి పప్పులు, ఉప్పుల వరకు ప్రతిసారి ఇంటికే చేరవేర్చేవాళ్లు. అలాంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. రేషన్ షాపుల ముందు క్యూ లైన్లలో అపసోపాలు పడుతూ చెమట కక్కుతూ నిల్చున్న ప్రతి ఒక్కరికి జగన్, ఆయన చేపట్టిన కార్యక్రమం ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంది. పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు జగన్. ఇలాంటి ఆలోచన చేసిన దేశంలో ఒకే ఒక్క లీడర్ జగన్. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు, మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినాళ్ళు. మన నేల, మన ఉద్యోగాలు అనే నినాదంతో ప్రతి ప్రైవేటు కంపెనీ 75% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకొని వైఎస్ జగన్ హయాంలో చట్టం కూడా చేశారు. హర్యానా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు జగన్ చూపించిన దారిలోనే నడిచాయి. 75% रिजर्वेशन बिल फॉर लोकल एम्प्लॉयमेंट हरियाणा के युवाओं के लिए आज अप्रूव किया है. इससे ज्यादा खुशी का दिन हरियाणा के युवाओं के लिए नहीं हो सकता. జగన్ ప్రభుత్వ హయాంలో సిపిఎస్ కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జిపిఎస్ తీసుకువచ్చింది. ఇప్పుడు అదే విధానంలో కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళుతున్నాయి. ఇది కదా విజన్ అంటే. రైతు చేయి ఎప్పుడూ పైనే ఉండాలి అన్న లక్ష్యంతో జగన్ తీసుకువచ్చిన మరో అద్భుతం రైతు భరోసా కేంద్రాలు. విత్తు నుంచి పంట విక్రయం వరకు 5 ఏళ్ల పాటు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించాయి రైతు భరోసా కేంద్రాలు.
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఒకేసారి 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు జగన్. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ఆక్వాఫీడ్, పశువుల దానా లాంటి ఉత్పాదకాలతో పాటు రైతు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే వారి ముంగిట్లోకి అందించారు. వీటి స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్రం పీఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు ఇథియోపియా లాంటి దేశాలు ఆర్బీకే వ్యవస్థపై అధ్యయనం చేసి వీటి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో రైతులకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేశాయి. ఇది కదా విజన్ అంటే. ఇలాంటి వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కూల్చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో గర్వంతో తలెత్తుకున్న రైతన్న కూటమి పాలనలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులే కాదు, పారిశ్రామికంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. జగన్ హయాంలోనే వైజాగ్ ఇన్ఫోసిస్ కంపెనీ వస్తే తామే కారణమంటూ ఇప్పుడు కూటమి సర్కార్ క్రెడిట్ తీసుకుంటోంది. మరోసారి ఆ పార్టీలు తమ బుద్ధి బయట పెట్టుకున్నాయి. ఇనార్బిట్ మాల్, స్కైవాల్ బ్రిడ్జ్, అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ జగన్ హయాంలో వచ్చినవే. ఇక కొత్తగా 4 పోర్టుల నిర్మాణంతో సముద్రంలోని జల నిధిని రాష్ట్రం కోసం వినియోగించడం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు, ఫిష్ ఆంధ్ర కార్యక్రమంతో ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం, ఇలా జగన్ చేపట్టిన ప్రతి పథకంలో, తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమంలో సంక్షేమమే కాదు అభివృద్ధి కనిపిస్తుంటుంది. భవిష్యత్ అద్భుతానికి తీసుకెళ్లేలా పలకరిస్తూ ఉంటుంది కూడా. జగన్ మీద కోపంతో ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏపీ జనాల బతుకులతో ఆడుకుంటోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆరోగ్యంతో ఉన్న బతుకులను, ఆకలి నిండిన కడుపులను, బంగారు భవిష్యత్తు చూస్తున్న కళ్లను కదిలిస్తే, పలకరిస్తే తెలుస్తుంది జగన్ ఆలోచన ఏంటి, విజన్ ఏంటని. అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. జగన్ ఆలోచనలు క్రియేట్ చేసే అలాంటి అద్భుతం రాష్ట్రం ఇప్పుడిప్పుడే చూస్తోంది, ఇకపై మరింత చూడబోతోంది. స్వల్పకాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేసే నేటి రాజకీయాల్లో కేవలం వచ్చే ఎన్నికల గురించే కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించిన దార్శనికుడు, భారతదేశ అభివృద్ధి నమూనాకే కొత్త దిశ నిర్దేశం చేస్తున్న ఆ జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జగనన్న. జననేత జగనన్న మననేత